హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం చూస్తున్నది చిత్తూరు జిల్లా గంగవరం మండలం పలమనేరుకి సమీపంలో ఉన్నటువంటి కీలపట్ల అనే గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ కోనేటి రాయ స్వామివారి దేవస్థానము. ఆ దేవస్థానంకి అనుబంధమైనటువంటి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పునర్నిర్మాణంలో ఉన్నటువంటి రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారి దేవస్థానము. ఫ్రెండ్స్, ఈ దేవస్థానము ఒకప్పుడు అశేష జనవాహినితో పూజ పునస్కారాలతో విరాజిల్లినటువంటి దేవస్థానం ఫ్రెండ్స్. అయితే కాలక్రమేణా కొంతకాలం క్రితం దుండగులు కొంతమంది ఈ దేవస్థానం లోపల ఉన్నటువంటి విగ్రహాలను చోరీ చేయడం జరిగింది. అయితే ఆ విగ్రహాలకి ఎవరైతే ఆ విగ్రహాలను చోరీ చేసేందుకు ప్రయత్నించి వాటిని దొంగిలించారో వారందరూ కూడా తగిన పనిష్మెంట్ అనుభవించారు అని మన గ్రామంలోని పెద్దలైతే తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. మామూలుగా అయితే మన గ్రామంలోని శ్రీ కోనేటి రాయ స్వామివారు ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాల్లో భాగంగానే పారువేట ఉత్సవం నిర్వహిస్తూ ఉంటారు. ఈ పారువేట ఉత్సవం నిర్వహించే రోజున ఖచ్చితంగా శ్రీ స్వామివారిని విశేష అలంకరణతో గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క శ్రీకృష్ణ స్వామివారి దేవస్థానం దగ్గరికి అయితే తీసుకెళ్తూ ఉంటారు. అక్కడ నుంచి స్వామివారు పరిసర ప్రాంతాలైనటువంటి భక్తులను తిలకించి కోరిన వరాలు కుమ్మరిస్తుంటారని మన గ్రామ ప్రజల యొక్క ప్రత్యేక విశ్వాసము. ఇంత గొప్ప మహిమ కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ దేవస్థానము కాలగర్భంలో కలిసిపోకూడదని శిథిలావస్థకు చేరకముందే మన గ్రామంలోని కొంతమంది భక్తులు, గ్రామ ప్రజలు అందరూ కూడా కలిసి ఈ యొక్క దేవస్థానాన్ని పునర్నిర్మాణం గావించేందుకు ప్రయత్నిస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఈ నిర్మాణ కార్యక్రమాలకి అనేక విధాలైనటువంటి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఎంతోమంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు. అనేక మంది విరాళాలు కూడా సమర్పిస్తున్నారు ఫ్రెండ్స్. ఎవరైతే విరాళాలు ఇచ్చి స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారో వారందరికీ కూడా భగవంతుడు ఖచ్చితంగా మంచి చేసి చల్లని ఆశీర్వాదాలు ఇస్తాడని ఇక్కడ మన గ్రామ పెద్దలందరూ కూడా విశ్వాసంగా ఉన్నారు. అయితే ఇంకా స్వామివారి కొండపైకి మంచి రహదారి నిర్మించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మూల విగ్రహాలు తదితర కార్యక్రమాన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఇంతటి బృహత్తర కార్యక్రమంలో మేము భాగం పంచుకోవాలని, చరిత్రలో మా పేరు కూడా నిలవాలని చాలామంది భావిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అనేక మంది ఉదార స్వభావం కలిగి స్వామివారి పైన భక్తి శ్రద్ధలతో తమ వంతు సహాయం అందించే వ్యక్తులు ఎవరైనా ఉంటే గన ఖచ్చితంగా ఈ స్వామివారి గోపుర నిర్మాణము, దేవస్థానం యొక్క పునర్నిర్మాణంలో పాలు పంచుకునేందుకు అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్లని కాంటాక్ట్ చేయండి. స్వామివారికి ఏదైనా మీరు చేయాలనుకుంటే సంప్రదించి చేసేందుకు అనుకూలాలు ఉన్నాయి. చేసి భగవంతుని కృపనైతే పొందాలని ప్రతి ఒక్కరిని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చరిత్ర కలిగిన దేవస్థానాలు మన సనాతన ధర్మాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మన వంతు సహాయంగా చేయదలిచితే స్వామివారి కృపకు పాత్రలు కాండి, చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు అనిపిస్తే ఫ్రెండ్స్, మీకు మంచి చేయాలి అనిపిస్తే ఇందులో భాగస్థులు అయ్యేవారు ఎవరైనా కావచ్చు కాబట్టి ఈ పుణ్యకార్యానికి మీరు సహకరించండి. వీలైతే వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ రాజగోపాల్.